ఈ యవనస్తుల శరీరంలో ఒక బలహీనతను కలుగు చేశాడు అపవాది. అందుకే ఈ ఆరాధనకు నువ్వు వచ్చినట్లుగా దేవుడు చెబుతున్నాడు. నీ శరీరంలో ఉన్న బలహీనత, నీ శరీరంలో కడుపులో ఉన్నావు. నిన్ను కడుపులో నుంచి నేను ఎలా బయటకు చూస్తానో చూడు. శతర్మాయాలా బయటకు వచ్చాయి, బయటకు వచ్చాయి, బయటకు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చా బిడ్డ? విజయవాడ నుంచి. ఏంటి కేకలేసావు? నేను ఇక్కడ 3 నెలల నుంచి వస్తున్నాను. నాకు వివాహం 19 సంవత్సరాలు అయింది. కానీ గర్భఫలం కలగలేదు. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాను. IVF అన్ని చేయించుకున్నాను. కానీ నేను యూట్యూబ్ ద్వారా చూసి ఇక్కడికి వచ్చాను. దేవుడు నా పట్ల కార్యం చేస్తాడేమో. ఆరాధన జరుగుతున్నప్పుడు తెలియని చీకటి నా చుట్టూ కమ్ముకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు నేను అలా కేకలేసినప్పుడు ఇప్పుడు ఎట్లుంది నీకు? గట్టిగా హల్లెలూయా. ఈవిడ గర్భఫలము లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి బిడ్డ? 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు. ఈ అమ్మాయిని ఒకసారి మీరు అందరూ క్లియర్గా చూడండి. మరలా మన మధ్యకు గర్భవతిగా రాబోతా ఉన్నది. క్రీస్తు యేసు నామములో కార్యము జరుగును గాక. గర్భము తెరబడును గాక. గర్భము కాకుండా అడ్డగించిన దెయ్యం బయటికి వెళ్ళిపోయింది. దేవుని కార్యము శరీరములోకి వెళ్ళును గాక.